nest was disturbed. చూడండి 1989 సంవత్సరంలో నా గూడు ఎంతో దుఃఖానికి గురైపోయింది. నా గూడును దేవుడు చెదరగొట్టినాడు. దేవుడు నా గూడు అంటే నా ఇంటిని చెదరగొట్టాడు. My wife was called to glory in a train accident. ఒక రైలు ప్రమాదంలో నా భార్య మహిమలో పిలబడ్డారు. My eldest daughter and son, they got injured. మరి నా యొక్క పెద్ద కుమారుడు మరి గాయాల పాలైపోయినాడు. Timothy is the servant of God in Singapore. He also got injured. సింగపూర్లో తిమోతి నా యొక్క తమ్ముడు, అతను కూడా మరి యాక్సిడెంట్ గురయ్యాడు. But God thought it fit to take my wife. దేవుడు నా భార్యను తీసుకోవడం మనకి ఇష్టమైంది. And the next year, ఆ తర్వాత సంవత్సరము my son Emmanuel met with a very serious disease. నా యొక్క మరి కుమారుడు ఇమ్మానుయేలు చాలా భయంకరమైన వ్యాధికి గురైపోయాడు. Appendicitis burst in his belly. మరి కడుపులో అపెండిసైటిస్ అది వచ్చేసింది. He was with my sister in Kovur, Rajamandri. మరి నా సహోదరితో కొవ్వూరులో మా ఇమ్మానుయేలు ఉన్నాడు కొడుకు. Doctors could not identify what it is. అసలు డాక్టర్లు అది ఏంటనేది వాళ్ళు పట్టుకోలేకపోయారు. You eat what is the drink pudina hara and goli soda and all that. వాళ్ళు ఏదేదో అత్తిన పుదీనా హల్వా అత్తినయ ఇతనే అంటా ఉన్నారు. గోలి సోడా తాగు, ఆ సోడా తాగే అంటా. But he had got acute pain. కానీ నిజానికి ఎంతో నొప్పితో బాధపడుతున్నాడు. 25 days he did not eat anything. 25 దినాలు ఏమీ కూడా తినలేదు అతను. Then finally my co-son-in-law Timothy called me up. కాబట్టి నా యొక్క కో-సన్-ఇన్-లా తోడలుడు ఆయన తిమోతిగా నాకు ఫోన్ చేశాడు. జయ వెంటనే రా రాజమండ్రికి. జయ వెంటనే రాజమండ్రి వచ్చి అన్నాడు. That night actually they have to take the train at Vijayawada and come. మరి ఆ రాత్రి విజయవాడ రైలు బండిలో వాళ్ళు రావాల్సి ఉంది. Then I said, Anna, you are all coming. Why are you asking me to come? మీరందరూ ఉన్నారు కదా, నన్ను ఎందుకు రమ్మని చెప్తా ఉన్నావు అన్నాను. When he was suffering with pain, they never told me. నా బిడ్డ అది నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి చెప్పలేదు. When he came to almost end, that is a very serious situation, then he found out. ఎప్పుడైతే నా కొడుకు అది చాలా సీరియస్ గా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే చెప్పారు. Because doctor said, అప్పుడు డాక్టర్లు అన్నారు కదా, if you travel tonight you will only hand over the body. ఒకవేళ కనుక ఇప్పటికిప్పుడు రాత్రి బయలుదేరి వస్తే నీ కుమారుని శవం మాత్రం నీకు ఇవ్వగలమన్నారు. Then he was admitted. అప్పుడు అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు నాకు మరి ఫోన్ చేశారు. రాజమండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. And when I saw him, he was like a skeleton. నా కుమారుని చూసేసరికి ఎముకలు గూడే ఉంది అక్కడ. No muscle at all. అతనిలో ఈ కండేమీ లేదు ఇక. I was crying in my heart, but I cannot express that. నా హృదయం ఎంతో రోదిస్తా ఉంది, కానీ నేను వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నా. I said, God is with us. నేను ఒకే మాట అన్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తాను. And he was withering with pain. ఎంత నొప్పితో బాధపడతా ఉన్నాడు. I could not do anything except watching him. అతను చూసు ఉండడం తప్ప ఏమీ చేయలేనే. I prayed to the Lord. దేవునికి ప్రార్థన చేశాను. Lord, I can do anything for him because he is my son. దేవా, నా కుమారుడికి నేను ఏదైనా నేను తండ్రిని కదా, ఏదైనా చేయగలను. But I cannot take that pain. కానీ ఆ నొప్పి నేను తీసుకోలేను కదా. Lord, give me grace to bear it. దేవా, నొప్పి భరించడానికి నాకు కృపని. Grace to bear that suffering. ఆ యొక్క నొప్పి భరించడానికి కృపనివ్వయ్యా. Then I went out into the veranda and cried unto the Lord. నేను బయట ఆ వరండాలోకి వెళ్ళి అక్కడ దేవునికి మొరపెట్టాను. Then God gave me promise in Psalm 34 verse 1. ఆ కీర్తన 34:1 వచనం దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు. చేశాడు. The Lord at all times and his praise shall continually be in my mouth. కాబట్టి నా జీవిత కాలమంతా యెహోవాను స్తుతిస్తాను, ఆయన స్తుతి నా నోట ఎప్పటికీ ఉంటుందని చెప్తాను. I told you earlier also. నేను ముందు చెప్తూ వచ్చిన విధానంగా on his bedside that song హల్లెలూయా పాడేదా ప్రభు నేను కొనియాడదా God gave me. ఇమ్మానుయేలు నా కుమారుడు మంచం పక్కన కూర్చున్నప్పుడు హల్లెలూయా పాడదా ప్రభు నేను కొనియాడదా అనే పాట దేవుడు నా నోట్లో ఉంచాడు. కష్టములన్నింటినీ ప్రియముగా భరించు. ఆ కీర్తనలో ఒక చరణం ఉంటుంది, కష్టములన్నింటినీ ప్రియముగా భరిస్తాను. కష్టములన్నింటినీ గొనుగుతా భరిస్తాను చెప్పరా. ఈ కష్టములన్నీ కూడా ఏదో దుఃఖంతో భరిస్తానని అనలేదు, లేదా గొనుగుతా భరిస్తానని చెప్తాను. ప్రియముగా భరిస్తానని చరణం. అందులో చివరి చరణం ఏంటంటే తెలుసా మీకు? తెలుసు, పాడండి. నీ జీవిత యాత్రలో స్లో మోషన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు, ఇది నా చిన్న ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నా దీన ప్రార్థన. ప్రభువా నిన్నునే
కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. After the meeting is over, ఈ కూడిక అయిపోయిన తర్వాత, after benediction, ఈ ఆశీర్వాదమైన తర్వాత I will put that song through that microphone, ఈ మైక్రోఫోన్లో ఈ పాట పెడతాను. recorded in California, కాలిఫోర్నియాలో పాడిన పాట San Francisco. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ పాట. Our Telugu people are there. Brother is from Vijayawada, sister is from Hyderabad. మరి ఒక సోదరుడు విజయవాడ, సహోదరి మా హైదరాబాదు, వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారు. They sing in their meetings. వారి ఈ కూడికలో పాటలు పాడతారు వాళ్ళు. I got it recorded in their own house where I was staying. నేను అక్కడ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఆ పాట రికార్డ్ చేసి, That is the first time I heard my song with correct rhythm. నేను మొట్టమొదటిసారిగా వాళ్ళు పాడుతుంటే కరెక్ట్ స్వరము, వాళ్ళు కరెక్ట్ గా అదే రితము, అంటే పాడే విధానం, రితం బాగా పాడారు వాళ్ళు. ప్రతి పాటలో రాగం, ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఇస్ తాళం. ఆ రాగము తర్వాత తాళము కూడా పాటలు పాడే. రాగం ఉన్నా తాళం లేకపోతే కానీ ఇట్ విల్ నాట్ బి గుడ్. కాబట్టి రాగం ఉండొచ్చేమో కానీ తాళం లేకపోతే పాట బాగా. ఎట్లా వస్తుందంటే మనలో ఉత్సాహం ఉంటే వస్తుంది రాగం. మన హృదయంలో ఉత్సాహం ఉంటే బాగా మనం పాడగలం. సో ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ you will still enjoy the presence of the Lord. కాబట్టి సమస్యలన్నీ కూడా నిండా ఉన్నప్పటికీ కూడా దేవునిలో మనము ఎంతో సంతోషంగా ఉండగలం. Isaiah 26. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. Isaiah 26. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. Verse 3. 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద అనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవారుగా కాపాడదు, ఏలయనగా అతను నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. See how simple it is. ఎంత సామాన్యంగా రాశాడో చూస్తున్నారా? Because you have kept, you had faith on him. ఎవని మనస్సుని మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవారుగా కాపాడు. Because he trusted in you. అతడు నీలో నమ్మకం ఉంచాడు గనుక thou wilt keep him in perfect peace. అతని పరిపూర్ణమైన శాంతిలో ఉంచుతా ఉన్నావు. Whose mind is stayed on you. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో, he is depending upon you. ఎవరైతే నీ మీద ఆధారపడుతున్నారో. We read in Psalm 34 verse 5. కీర్తన 34:5లో చదువుతాము. They looked unto him and were lightened, their faces were not ashamed. కాబట్టి వారు ఆయన వైపు చూడగా వారి ముఖములను సిగ్గుపడలేదని రాశాడు. That is the peace that Lord has given to us. అటువంటి శాంతిని దేవుడు మనకిచ్చాడండి. Undisturbed peace. మరి ఎటువంటి కూడా మరి దెబ్బతినని శాంతి. We come with a lot of troubles to the church. చూడండి, దేవుని మందిరానికి ఎన్నో బాధలతో మనం వస్తాం, నిజమే. ఇప్పుడంతా రైస్ కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్ వచ్చినాయి. ఇప్పుడంటే ఈ ప్రెషర్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు వచ్చేసినాయి. కానీ ముందు ఎసురు పెట్టి ఎసురు పొంగి